హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మనము ఇంకొక ఈజీ డిజైన్ చేద్దామండి. సింపుల్గా ముందుగా అయితే ఇలా టాజిల్స్ తీసుకోవాలి. థ్రెడ్స్వి ఇలా తీసి పెట్టుకోండి. దాని తర్వాత మనకి ఇలా ఈ బీడ్స్ కావాలి. వైట్లోని సిల్వర్ ఉంది కదా, అందుకే వైట్ తీసుకున్నాను నేను. ఇవి కావాలండి. ఇవి వచ్చేసి కాస్త హోలు పెద్దగా ఉండేటట్టుగా చూసుకోండి. ఇవైతే కాస్త హోలు పెద్దగా ఉంటాయి అన్నమాట. అంటే 80 లైన్స్, 80 160 స్టాండ్స్ అనమాట. ఇవి థ్రెడ్, ఇది కూడా దీని లోపలికి ఈజీగా వెళ్ళిపోవాలన్నమాట. ఇలా అంత హోల్ ఉంటుందన్నమాట ఇలాంటి బీడ్స్కి. అలా హోల్ ఉన్న బీడ్స్ తీసుకోండి. దాని తర్వాత శారీ పైన 1 ఇంచ్కి 1 ఇంచ్కి డాట్స్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మీరు నీడిల్తో కానీ, లేదంటే దీంతో దబ్బలంతో కానీ, లేదంటే పెన్సిల్ కానీ, ఇలా ఏదైనా సరే ఒక షార్ప్ థింగ్ ఒకటి తీసుకొని ముందుగా అయితే శారీ పైన ఇలా హోల్ చేసుకోండి. ఓకేనా? ఇలా హోల్ చేసుకున్న తర్వాత థ్రెడ్ తీసుకొని దానికి ఈ బీడ్ పెట్టేసేయండి. పెట్టేశాక దీని లోపల నుంచి తీయండి. ఇలా చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఈ కొన, ఈ గమ్ అంటించుకుంటాం కదా, ఈ చివర ఇలా స్ట్రైట్గా ఇట్లా ఉండేటట్టుగా చూసుకోండి. ఇలా ఉంటేనే స్టిఫ్గా సన్నగా ఇలా ఉంటేనే మనకి ఇలా థ్రెడ్స్ లోపల నుంచి రావడానికి ఈజీగా ఉంటుంది. లేకపోతే ఏందనంటే మొద్దుగా ఉన్నదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తూ ఉండండి, ఇలా ఉంటే ఓకే, కానీ తగ్గట్లేదు. ఇలా ఉన్నదనుకోండి, ఇలా ఉంటే ఏమవుతుందనంటే ఇది లావు ఉంటుంది కదా, అది కాక ఈ లావు ఉండటం వల్ల ఈ పైన వెడల్పు ఉంది కదా, అదేమైపోతుంది అనంటే మనం ఇలా కూర్చేటప్పుడు థ్రెడ్స్ ఏమన్నా ఉంటే అడ్డం పడిపోతుంది అనమాట, దిగదు. ఈ కింద మనకి థ్రెడ్స్ కనపడుతున్నాయి కదా, ఇలా పైకి వచ్చి వీటికి తట్టుకొని దిగదు. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, దాన్ని నొక్కి నొక్కి పెడుతుంటాం. అప్పుడు ఈ దారాలు లాక్కొని వచ్చి చీర ముడత పడుతుంది, చీర పాడైపోతుంది. అందుకోసం అనేసి అలా లేకుండా ఇలా సన్నగా పెట్టుకుంటే ఏంటంటే మనము ఇలా తిప్పుతూ లోపలికి పెట్టుకున్నట్లయితే ఈజీగా వచ్చేస్తుంది. మనకి దారాలు కూడా ఎటూ వెళ్ళవు. అలాగే ఈ హోల్ పెట్టుకునేటప్పుడు కూడా తిప్పుతూనే పెట్టుకోవాలి. అప్పుడే దారాలు మనకి సైడ్కి జరిగి మనకి స్పేస్ ఇస్తాయి అన్నమాట. అప్పుడు మనకు అవి తెగిపోవు, దారాలు తెగిపోవు. కాబట్టి చీర కూడా ముడతొచ్చే ఛాన్స్ ఉండదు. మీరు కట్టిన తర్వాత కూడా ఆ హోలు కొంచెం పెద్దగా వచ్చినా కూడా హోల్ దగ్గరగా అయిపోతుంది అన్నమాట. ఇంకైనా ఇలాంటి డిజైన్ చేసుకునేటప్పుడు ఇలా ప్రతిసారి చెప్తూనే ఉన్నా అండి. ఇంకా ఎవరికైనా ఏమన్నా డౌట్ ఉంటే చెప్పండి, చూద్దాం మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడైనా ఇలాంటి డిజైన్ చేసేటప్పుడు. ఇంకేనా? ప్రస్తుతానికైతే ఇంతే. ఇంకా ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మాత్రానికి మీరు మంచిగా నీట్గా వర్క్ చేసుకోగలుగుతారు. ఇలాంటి డిజైన్స్ ఎన్ని వచ్చినా ఏ వచ్చినా సరే. ఓకేనా? ఇలా తీసుకున్న తర్వాత మనకి లెంత్ ఎంత కావాలి, చిన్నది కావాలా పెద్దది కావాలా, టాజిల్ చూసుకొని పట్టుకోండి. థ్రెడ్ ఇలా పట్టుకొని జరీ తీసుకొని శారీ దీనికి టాజిల్ అడుగు నుంచి పైకి కూర్చోండి ముందు. ఓకేనా? కూర్చిన తర్వాత ఇలా ఒక రౌండ్ నార్మల్గా తిప్పేసేయండి. ఓకేనా? తిప్పేసిన తర్వాత మనం అడుగున ముడి వేసిన తర్వాత ఇది కనపడుతుంది చూసారా, ఇది ఈ ఫింగర్ కింద పెట్టేసుకోండి. మనకు టాజిల్ అడుగున ఒక ఫింగర్ ఉంది కదా, దాని కింద పెట్టేసుకోండి. తర్వాత ఇది టాజిల్ మధ్యలో నుంచి కుచ్చేసి ఇలా ముడత రాకుండా చూసుకోండి. అలా ముడత వచ్చినట్లయితే మనకి జరీ ఒకటి ముందు వెళ్తుంది, ఒకటి వెనుకుంటుంది అనమాట. అలా ఉన్నవి చూసుకొని నీడిల్ ట్విస్ట్ తిప్పితే అవి వెళ్ళిపోతాయి మనకి ఇట్లా. ఓకేనా? దాని తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా ముడేసేసుకొని సైడ్ నుంచి కుచ్చి తీసేయటమే. ఇలా తీసేసుకుంటే నీట్గా వస్తుందండి డిజైన్ కూడా. మనకి ఇది కూడా ఊడిపోదు అనమాట. మీరు దగ్గరగా అయినా కట్ చేసుకోవచ్చు, లేదంటే టాజల్ లెంత్లో ఉంచైనా సరే మీరు కట్ చేసుకోవచ్చు. ఓకేనా?
ఇది అంతే. ఈ డిజైన్ అయితే ఇంకా ఇంతే అండి. కానీ దీనికి మనము మధ్య మధ్యలోని ఇంకా ఏమైనా బీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ ప్రజెంట్ వీళ్ళకి చేస్తున్న చీరకైతే ఇదొక్కటే వాళ్ళు చూజ్ చేసుకున్నారు. సో నేను ఇది ఒక్కటే చేస్తున్నాను. కానీ మనకి ఇంకా గ్రాండ్గా కావాలి అని అనుకుంటే మాత్రానికి మధ్యలోని ఏమైనా ట్రై చేయొచ్చు. నేను స్టార్టింగ్లో చేశాను ఇలా, మధ్యలో కూడా కొన్ని బీడ్స్ యాడ్ చేసి స్టార్టింగ్లో చేశానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి నా ఛానల్ని విజిట్ చేస్తే మీకు తెలుస్తాయి కొన్ని వీడియోస్ అయితే. ఓకేనా, ఇంకా అంతే అండి ఇవాళ వీడియో అయితే. ఈ డిజైన్ కూడా ఇదొక్కటే చిన్నది ఇంకా. ఓకేనా, ఈ డిజైన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేనైతే దాదాపు దీంట్లోనే చెప్పేశాను. కాకపోతే ఈ వైట్ బీడ్స్ గురించి ఏంటంటే, ఈ వైట్ బీడ్స్ నేను దిల్సుఖ్ నగర్లో తీసుకున్నా అండి. తులం వచ్చేసి 20 రూపీస్ అంట. 10 గ్రామ్స్ బీడ్స్ 20 రూపీస్ అంట. అయితే 10 గ్రామ్స్ కూడా మనకి చీరకి సరిపోవు. మనకి చీర వచ్చి 50 ఇంచెస్ ఉంది, నేను లెక్క పెట్టాను. బీడ్స్ వచ్చి మనకి 10 గ్రామ్స్కి 43 ఏమో వచ్చినాయి, సరిపోలేదు. సో మళ్ళీ వెళ్ళి నేను ఇంకో 10 గ్రామ్స్ తీసుకొచ్చుకున్నాను అనమాట. ఒక్కసారి ఎప్పుడు తెచ్చుకుంటా ఎక్కువగానే 20 గ్రామ్స్ అట్లా. కానీ ఈసారి ఎందుకో నా మాటల్లో పడి అలా వచ్చేసాను, ఇవాళే సరిపోలేదు. ఓకేనా, ఇంకా ఇంతే ఉంటుంది. ఓకేనా, దిల్సుఖ్ నగర్లోని షాప్ వచ్చేసండి మనకి ఎక్కడ ఉంటుందంటే, మీకు ఇదండి ఆ గల్లీలో గుడి కూడా ఉంటుందా, బ్లౌజ్ వరల్డ్ ఉంటుంది కదా, తెలుసా మీకు? ఆ చెట్టు కింద బ్లౌజ్ వరల్డ్ అని ఉంటుంది. ఆ బ్లౌజ్ వరల్డ్ ఏమో ఇలా కార్నర్ ఉంటుంది కదా, ఇలా కార్నర్ ఉంటుంది ఇలా. అయితే ఇక్కడ బ్లౌజ్ వరల్డ్ ఉంటుంది, చెట్టు ఉంటుంది ఈ కార్నర్ మీద కాడ. ఇలా లైన్గా వెళ్తే ఫస్ట్ మీకు ఒక మార్వాడి షాప్ తగులుతుంది. అది నీట్గా సర్దేసి మంచిగా గ్లాస్ అదే ముందు పెట్టుకున్న క్యాబిన్ ఉంటుంది కదా, అలా పెట్టేసి ఉంటుంది. ఆ షాప్ కాదు, అందులో లేవు. నేను అడిగాను, అది రాజస్థాన్ వాళ్ళదన్నమాట. అమ్మో సారీ, ఆ షాపు వాళ్ళు రాజస్థాన్ నుంచి వచ్చారంట. ఓకేనా, అది కాకుండా కొంచెం ముందుకెళ్తే అక్కడ ఇక గందరగోళంగా ఎట్లా పడేసి ఉంటాయంటే అట్లా పడేసి ఉంటాయి అన్నమాట. ఆ షాప్లోని మీరు చూడగానే కనిపెట్టేస్తారా, ఆహా ఇదే అనేసి. ఆ షాప్లో ఉంటాయి అన్నమాట. ఎలాంటి కావాలన్నా ఉంటాయి, ఎలాంటి టైప్ అయినా ఉంటాయి. ఇంకా నేను మంచి టైప్ కూడా తీసుకొచ్చాను కొన్ని, అవి వాటితోటి డిజైన్స్ చేసుకున్నప్పుడు చూద్దాం. ఒక బీడ్సే కాదు, థ్రెడ్స్ ఉంటాయి, ఎంబ్రాయిడరీ వర్క్స్ ఉంటాయి, ఇంకా లేసెస్ ఉంటాయి, బటన్స్ ఉంటాయి, ఇంకా కలర్ బీడ్స్ ఉంటాయి, క్రిస్టల్స్ ఉంటాయి, ఇంకా సీడ్ బీడ్స్ ఉంటాయి, ఇంకా ఎవ్రీథింగ్ అండి. ఇంకా దాంట్లో లేనివంటూ ఏమీ ఉండవు. కానీ చెప్పాను కదా, మనకి తక్కువలోనే తెచ్చుకుంటాం మనము. తులము 2 తులాలు అట్లా 10 గ్రామ్స్ 20 గ్రామ్స్ అట్లా తెచ్చుకుంటాం కదా, అట్లా అయితే అక్కడ దొరుకుతాయి. కానీ రేట్ అయితే ఇలా ఉంటుంది మరి. ఓకేనా, మనకి తక్కువ రేట్లోని ఎక్కువ కావాలి అని అనుకుంటే బేగం బజార్ పై బల్క్లో తెచ్చుకోవడమే అండి. అడ్రస్ కూడా చెప్పాను. అలా కాదు, అర్జెంట్ ఉంది, ఒక 2 తులాలు అయితే సరిపోతేలే ఇక్కడ తెచ్చుకుందామని అనుకుంటే మాత్రానికి దిల్సుఖ్ నగర్లో ఆంటీ షాప్కి వెళ్తే మాత్రానికి మీకు అన్నీ అవైలబుల్గానే ఉంటాయి. ఓకేనా, దిల్సుఖ్ నగర్ ఆమె నంబరు, అడ్రస్సు అవన్నీ అయితే నేను క్లియర్గా ఇంకేం చెప్పలేను. కానీ ఇది వీడియో చూస్తే మాత్రానికి మీరు అర్థం చేసుకోండి. ఇంకైనా నేనైతే ఇంకొకటి చెప్పాలంటే కోనార్క్ థియేటర్ ఎక్కడుంది అని అడుగుతారా మళ్ళీ, అది కూడా చెప్తా. దిల్సుఖ్ నగర్ మెట్రో స్టేషన్ దిగుతాం కదా, దిగి స్ట్రైట్గా వస్తే కోనార్క్ థియేటర్ ఉంటుంది అక్కడ. ఆ కోనార్క్ థియేటర్కి కొంచెం ముందు నడిస్తే ఈ బ్లౌజ్ వరల్డ్ తగులుతుంది. ఇప్పుడు చెప్పిన అడ్రస్సే అనమాట. ఇంక ఇలానే బ్లౌజ్ వరల్డ్ ఎవరు అడిగినా చెప్తారు, అక్కడ అన్ని బ్లౌజెసే ఉంటాయి కాబట్టి. ఓకే, ఇంకా ఈ ముచ్చట ఇవాళ అంతా సరిపోయింది. డిజైన్ కూడా అంతే చేసేసాను కదా, చూపిస్తూ ఉండండి.
మనకు శారీ వచ్చి ఇగో ఈ కలర్ ఉంది, టాజల్ ఈ కలర్ తీసుకున్నాను, అలాగే ఈ గోల్డ్లోని ఈ కలర్ తీసుకున్నాను అనమాట. ఓకేనా, బీడ్స్ పెట్టేసి ఇలా 1 ఇంచ్కి 1 ఇంచ్కి చేసాయండి. మీరు టాజల్ రేటు కూడా అడుగుతారు కదా, టాజల్ ఇలా చేసుకుంటే దగ్గరగా చేసుకుంటే చూడడానికి సింపుల్ వర్కే కానీ అండి చేయడానికి కాస్త ప్రాసెస్ అయితే పడుతుంది. అందుకని నేను 400 నుంచి 550 వరకు చెప్పొచ్చు. ఓకేనా, 400 to 550. ఇక వీటిల్లోని మీరు బేరాలు ఆడుకుంటారో వాళ్ళు బేరాలు ఆడతారో, మరి ఇక అంతకుమించి తక్కువ కడుగుతారో ఎక్కువ కడుగుతారో మనకైతే తెలియదు, కానీ చెప్పుకుంటే మాత్రానికి 400 to 550 మధ్యలో చెప్పుకోవచ్చు. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. టాజల్ రేట్ కూడా చెప్పేశాను. మళ్ళీ ఇంకొక మంచి ఐడియాతోటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. Please subscribe my channel Smart Art and Crafts.